అక్క ఇది ఎండ్లలో కలిపి పెట్టచ్చు. గారెలల్లో కానీ, బూరెలల్లో కానీ, పూరిలల్లో కానీ, ఛాయలో కానీ కలిపి పెట్టు. ఇంట్లో కొంచెం వెయ్యు. వేసినాక గంట వరకు నువ్వు చేంజ్ చూడాలి. పిల్ల తిరిగినట్టు తిరగాలి నీ వెనక. సేంద్రయ్య మామ పైసలు ఇస్తాను అన్నాడు, మరి పోయన్న రాకపోతే ఏంద్ర ఇస్తా అన్నాడు. రమ్మన్నారు రా, పోయేస్తావా? మరి నేను కూడా గల చెక్కింటికి రా, పోయేస్తాయి. పిల్లలకు పిల్లలు పెట్టుకొని తిన్నారు, కడుపు నిండా తిన్నారు, చెరవ పక్క వేయరు తల్లి కొడుకులు. ఇక మళ్ళీ వచ్చి ఏం చేస్తారో మరి. చంద్రయ్య మామ ఇచ్చిండు కానీ ముసలి కూర్చుని పెట్టుకొని పరిశాన్ చేసింది నన్ను. అది గట్టినే అదురుతారా, ముసలోడు తిట్టినా కానీ అది గట్టినే అదురుతుంది కానీ ముసలి దాన్ని భలే అనుభవిస్తుంది తాత. ఇక గట్టి ఏం చెప్తాడు, ఇక నాటి నుంచి గట్టినే అదురుతాడు. అత్తూరు ఇక ఐలపురపు జంట ఇలా బతుకులా గిదాలు కాదు. అది గట్టినే మాట్లాడితే కానీ పైసలు అడితోటి ఇచ్చినాడు రా. సరే ఉండు, అత్తున్నా నేను తలుపు కొంత దగ్గర పోయేస్తాను. మా అత్తపు ఏమప్పాలు చేసిన వాళ్ళ సకినాలు, గారెలు, అరిసెలు ఇదో మా చూడన్ని ముక్కలైనాయి. మా టేస్ట్ కూడా తిను రానా నేనంటే ఏమైంది మరి మా పాలసీలమైంది? ఏం చెప్పాలి, ఇంట్లో బాధలు ఉన్నాయి. ఏం బాధ? ఇంకెప్పుడు ఆవకం కొట్టుకోవడం మా వాళ్ళు అన్నానా? మార్చుడు మా మార్చచ్చు. నాది కూడా సేమ్ నీ పరిస్థితి ఉండే. నేను కూడా ఎట్లా అని ఒక అడికి అడికి పోతే గిది తర్వాయి మరి అని అన్నాక ఆడికెళ్ళి మీ అన్న కూడా కొంచెం చెప్పినట్టు ఏంటుండే. అంతకుముందు అలా చెప్పినట్టు ఏంటుండే. మారండి అక్క మారండి మారండి. అయితే మరి ఎప్పుడు పోదాం పోదాం కానీ మరి నువ్వు ఓలుతున్నానా? ఓలుతున్నా అంటే మంచిగా ఉండదు. నీ నోట్ల మాట నీకే, నా నోట్ల మాట నీ నోట్లనే ఉండాలి. సరే పోదాం మరి. వాడికి ఏనాక నువ్వేం మాట్లాడకే, నేను చెప్తా ఆమెకు అన్నీ చెప్తా కానీ వాడికి ఏనాక ఏమాకు పూలకు వెళ్ళనీయకుండా మనసులో పెట్టుకో. ఓ నెలకి పెంచిన కొత్తలు వేరే అనుకో, అంతే. సరే పైసలు మంచిగా తీసుకుంటుంది, ఇచ్చేద్దాం. నీకు ఎటు పెట్టు పని అవుతుంది. నువ్వు ఊపుని మన కడ ఊపుకుంటుంది, నువ్వు ఊపుని మన కడ. రాజక్క మంచిగా ఉన్నావా? మంచుకున్నాను, మొన్న నత్తి కదా మళ్ళీ వచ్చినావు. మళ్ళీ వచ్చినామంటే మా సోపతామకి నా లెక్కనేమో ఇక్కడ నా పట్టుకున్నట్టు ఉన్నాయి. మరి మీ దగ్గర దూరుతాను. ఏంటి మరి మీ బాధ? మీ బాధ ఏంటి? మా బాధ ఎందుకు వరకు వచ్చినావు? ఇగో ఇలా ఆయన మొత్తం అలా అమ్మాయి చెప్పినట్టే ఇంటుండట, అలా అమ్మాయి మట్టే తిరుగుతుండట. చెప్పు నీ బాధ ఏందో. ఇక మొత్తం మా అత్త కొంగు పట్టుకొని తిరుగుడు, మా అత్త మాట తినుడు. ఇక కూర్చుని పంట కూర్చుంటాడు, లేవంట లేస్తాడు. ఇక నన్ను అసలే పట్టించుకోరు మొత్తానికి. ఇక అందుకే ఈ సునీత దగ్గరకు వచ్చిన వాళ్ళే సునీత మంచి సంగతి అని నీ దగ్గరకు వాళ్ళకొచ్చింది. ఇక నా బాధ ఏందన్నది ఆమె చెప్పింది. మరి అన్ని చెప్పి తీసుకొచ్చినావా? అన్ని చెప్పినా సరే అన్నది. సరే అన్నదా? ఇద్దరికి అక్క ఇక బందోబస్తే ఇద్దరికి పెడతా. ఇక నీకేదో నీకు ఇచ్చేది ఇచ్చిపోతా నేను. సరేనా అక్క? అక్క ఇది ఎండ్లలో కలిపి పెట్టచ్చు. గారెలల్లో కానీ, బూరెలల్లో కానీ, పూరిలల్లో కానీ, ఛాయలో కానీ కలిపి పెట్టు. ఇంట్లో కొంచెం వెయ్యు. వేసినాక గంట వరకు నువ్వు చేంజ్ చూడాలని ఎట్లా అవుతారన్నది. సరేనా? సరే అక్క. కుక్క పిల్ల తిరిగినట్టు తిరగాలి నీ వెనక వాళ్ళు. నన్నైతే మర్చిపోకు మరి నువ్వు. సరే అక్క, మర్చిపోను. సరే మరి పోయేస్తా. సరే మంచిది మరి పోతామా? సరే అక్క. ఇవాళ ఇంట్లో దొరికితే అందులో
విన్నావా? సాయనో నీళ్ళు ఏదన్నా కానీ నువ్వు ఇలా కలిపి పెట్టేసి ఇక సరేనా? అవరనా పొద్దులో వేసేట పొలంకాయ పోయి రాదా కొద్దిగా అవి పొలం కుక్కలు పడనంటే మందంతా పోతుంది రా మంది కొట్టిన మొన్ననే అదే అని లత అయిందా సాయే సరే పోతే తలమొస్తుంది. పొయ్యి మీద అన్నం పెట్టిన చూసిరా పోయి